మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను పోలీసులు నెల్లూరు జిల్లాకు అర్ధరాత్రి తరలించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసంతో పాటు ఎన్నికల అల్లర్ల కేసులో పోలీసులు పిన్నెల్లిని నిన్న అరెస్ట్ చేశారు. రాత్రి మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ముందు ఆయన ప్రవేశపెట్టారు. దీంతో న్యాయమూర్తి ఎదుట వాదనలు వాడివేడిగా జరిగాయి. అయితే ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. రిమాండ్ కోసం నెల్లూరు జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించారు. దీంతో పోలీసులు ఆయన్ను రాత్రి నెల్లూరు కోర్టుకు తరలించారు. అంతకుముందు నర్సారావుపేట ప్రభుత్వ ప్రధాన ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. బందోబస్తు మధ్య నర్సారావుపేట నుంచి గురుజాల మీదుగా మాచర్ల కోర్టుకు తరలించారు. ఇక ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేయడంతో పోలీసులు పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, నిన్న అర్ధరాత్రి నుంచి జరిగిన విచారణ అనంతరం కూడా మాజీ ఎమ్మెల్యే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల మధ్య రిమాండ్ విధించారు. అయితే మొత్తానికి సంబంధించిన 4 కేసులు కూడా సుదీర్ఘంగా విచారించారు. ఈ 4 కేసులను కూడా దాదాపు 4 గంటల పాటు కూడా మాచర్ల కోర్టులో కూడా విచారణ సాగింది. ముందుగా అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు కూడా నిన్న సాయంత్రం నర్సారావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఆయనకి చికిత్స అందజేశారు. తర్వాత కూడా ఆయనకి అక్కడి నుంచి కూడా ఎస్పీ ఆఫీస్ తరలించారు. అక్కడి నుంచి ఆయన్ని గురజాల మీద కూడా మాచర్ల కోర్టుకు తరలించారు. అర్ధరాత్రి సమయంలో కూడా అక్కడ న్యాయమూర్తి అక్కడ సుదీర్ఘంగా కూడా దాదాపు 4 గంటల పాటు కూడా కేసుని విచారించిన అనంతరం కూడా అతనికి 14 రోజుల పాటు కూడా అతనికి విచారణ 14 రోజుల పాటు అతనికి రిమాండ్ విధించారు. ముఖ్యంగా చూసినట్లయితే మాత్రం 4 కేసుల్లో కూడా అతనికి సుదీర్ఘంగా విచారణ సాగింది. అందులో ఆ పాలవాయి గేట్ సంబంధించినటువంటి ఈవీఎం ధ్వంసం కేసు, తర్వాత కూడా నంబూరు శేషగిరిరావు మీదుగా దాడి చేసిన కేసు, తర్వాత అక్కడ సిఐ నారాయణ స్వామి మీద కూడా దాడి చేసిన కేసుకు సంబంధించినటువంటి మ్యాటర్, తర్వాత మహిళలను కూడా దస్పాదించినటువంటి కేసులు కూడా మొత్తం 4 సంవత్సరాల కేసులు కూడా ప్రస్తుతం విచారణ జరిగింది. ఈ విచారణలో కూడా ఆ 2 కేసులకు అయితే బెయిల్ మంజూరు చేశారు. మిగతా 2 కేసులు కూడా అతనికి 14 రోజుల పాటు రిమాండ్ ఇచ్చారు. ముఖ్యంగా చూసినట్టయితే మాత్రం అందులో సిఐ నారాయణ స్వామి మీద కూడా చేసినటువంటి దాడి కేసు, ఆ తర్వాత శేషగిరిరావు మీద కూడా హత్యాయత్నం కేసు, ఈ 2 కేసులకు సంబంధించి కూడా విచారణ ఇచ్చిన ధర్మాసనం కూడా తర్వాత అతనికి 14 రోజుల పాటు కూడా అతనికి రిమాండ్ విధించింది. అక్కడి నుంచి కూడా భారీ బందోబస్తు మధ్యగా అతన్ని అక్కడ నెల్లూరు జైలుకి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అక్కడ ఆ కోర్టు చుట్టూ ప్రాంగణంలో మొత్తం భారీగా పోలీసులు బందోబస్తుని ఏర్పాటు చేశారు. అది టీడీపీ అటు వైసీపీ నేతలు కూడా భారీగా ఆ కోర్టు వద్ద చేస్తున్నారు. ఎందుకంటే ఒకరి మీద ఒకరు నిరాదరణ చేసుకున్నారు. ఒకరి మీద దస్పాటిన పరిస్థితి అయితే మాత్రం ఏర్పడింది ఒక్కసారిగా కూడా. అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన తర్వాత అతన్ని అర్ధరాత్రి 12 గంటల సమయంలో అక్కడి నుంచి అతనికి కోర్టులో హాజరుపరిచిన తర్వాత కూడా అతని మీద సుదీర్ఘంగా విచారణ 4 గంటల పాటు సాగిన తర్వాత కూడా అతని మీద తర్వాత 14 రోజుల పాటు అతనికి రిమాండ్ విధించారు జడ్జి గారు. అక్కడి నుంచి అతన్ని నెల్లూరు జిల్లా జైలుకి అయితే తరలించారు. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.